పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో మనం మన భారతీయ సనాతన ధర్మాన్ని గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు రెండవ భాగంలోకి ప్రవేశించి మరికొన్ని ధర్మాలు మనం వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన ప్రాచీన మహర్షులు మనకి ఏర్పరిచినటువంటి విధి విధానాలు, ధర్మాలు, కర్తవ్యాలు ఇవన్నీ కూడా వారు ఆచరించి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ మార్గాన్ని మనం అనుసరించినట్లయితే మన యొక్క భూత భవిష్యత్ వర్తమానాల్లో మనకి ఎటువంటి అధర్మం అంటక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి మార్గాన్ని సుగమం చేస్తుందనటంలో ఎటువంటి సంశయం లేదు. కనుక అటువంటి సనాతనమైనటువంటి ధర్మాలను మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సనాతన ధర్మం రెండవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మొదటగా ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. సనాతన ధర్మం యొక్క ప్రబోధాలు ఎలా ఉంటాయంటే, మనం ఇప్పుడు సనాతన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని ప్రబోధాల గురించి తెలుసుకోవాలి. దాంట్లో మొదటగా సత్యవాక్ పరిపాలన అంటే ఏమిటి? నహి సత్యాత్ పరో ధర్మః అని చెప్పబడింది. అంటే సత్యము కంటే ఉత్కృష్టమైనటువంటి ధర్మము లేదు. సత్యం వద ధర్మం చరా, సత్యాన్ని వచింపుము, ధర్మాన్ని ఆచరింపుము. సత్యమేవ జయతే నానృతం, సత్యము మాత్రమే జయించును గాని అసత్యము కాదు. అనగా అసత్యము ఎన్నటికీ జయించలేదనేటువంటిది దాని యొక్క భావము. ఇప్పుడు చెప్పినటువంటి శృతివాక్యములను బట్టి సత్యవాక్ పరిపాలన యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతున్నది కదా. అంటే సత్యం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. చూద్దాం. సత్యాన్నాస్తి పరో ధర్మః, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యేన వాయురాదతి, సత్యేనాదిత్య రోచతే, దివి సత్యం వాచః ప్రతిష్ఠా, సత్యే సర్వం ప్రతిష్ఠితం, సత్యేన సువర్గాల్లోకాత్ చ్యవంతేన కదాచన, సతాం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. అంటే సత్యానికి మించినటువంటి ధర్మము లేదు. సత్యమే జ్ఞానము, అనంతమునైనటువంటి బ్రహ్మస్వరూపము. సత్యం వలననే వాయువు వీచుచున్నది, సత్యం వలనే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. అటువంటి సత్యము వలననే వాక్కు శాశ్వతమవుచున్నది. సత్యము నుండే సర్వ జగత్తును సుప్రతిష్ఠితమై ఉన్నది. సత్యము వలననే స్వర్గాదుల నుండి మానవులు ఎన్నడూ చ్యుతులు కాకుండా ఉంటారు. సత్యమే శాశ్వతమైనటువంటిది. అందుచేత మహాత్ములు సత్యమునందే రమించుచుండేవాళ్ళు. కావున సత్యమే శ్రేయంబైనటువంటి ధర్మము. సత్యమే ఉత్కృష్టమైనది మరియు శ్రేష్టమైనది. సత్యము వేరు, ధర్మము వేరు కాదు. ధర్మమే సత్యము లేక సత్యమే ధర్మము అని చెప్పబడుతుంది. వాటి యొక్క అద్వైత స్థితిని బృహదారణ్యకోపనిషత్తు మనకి ఇలా సూచిస్తుంది. యో వై ధర్మః ససత్యం వై తత్. కాబట్టి సత్యమును త్యజించినా ధర్మమునకు మనుగడ లేదు, ధర్మము లేకపోతే సత్యమునకు మనుగడ లేదు. అంటే ధర్మయుక్తమైనటువంటి సత్యమే నిజమైన సత్యము. సత్యవాక్పాలన గురించి మనుస్మృతిలో ఇలా చెప్పబడింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. సత్యమునే పలుకుము, ప్రియమునే పలుకుము. సత్యమైనను అప్రియమును పలుకుము.
ప్రియము కదా అని అనృతము ఎప్పుడు పలుకకము. ఇదే సనాతన ధర్మము. కావున సత్యమైనప్పటికీ ఇతరులకు అప్రియమైన విషయమును వచింపవలేదని శాస్త్ర నిర్ణయము. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, పేషెంట్ ఎలాగో చనిపోతాడని తెలుసు, అది సత్యం. కానీ డాక్టర్ ఏం చెప్తాడంటే, ఏం లేదమ్మా, జాగ్రత్తగా బ్రతుకుతాడు, ఏం ప్రాబ్లం లేదు, మీరు గుండె నిబ్బరంతో ఉండండి, అంతా పైన ఆడు చూసుకుంటాడు, అలా చెప్తుంటాడు. అంటే అతనికి నిజం తెలిసినా అది అప్రియం కనుక చెప్పవలసిన అవసరం లేదు. సమాజమునకు కీడును కలుగుజేయ సత్యమును సత్యమైనప్పటికీ వర్జింపవలేను. సమాజాభ్యుదయమునకు తోడ్పడుటలోనే సత్యము దాగి ఉన్నది. వాక్కు శాశ్వతమవుతున్నది, సత్యము నుండే సర్వ జగత్తమును ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యములనే స్వర్గాదుల నుండి మానవులు ఎన్నడూ చ్యుతులుగా కుండురు. సత్యమే శాశ్వతము. అందుచేత మహాత్ములు సత్యమునే నమ్ముకుని ఉండేవాళ్ళు. అటువంటి సత్యము యొక్క శాశ్వతత్వాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని కేవలం ఉన్నది ఉన్నట్టు వచించుటయే సత్యం కాదు సుమి. సత్యం సర్వహితం ప్రోక్తం యథార్థం కథనం నతత్. అంటే ఇదే ఉద్దేశ్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఇలా అన్నాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం పలుకు వాక్యము సత్యమైనది, ప్రియమైనది మరియు హితమైనదిగా ఉండవలేను. సత్య భాషణ ఇతర ధర్మాలకు విరుద్ధంగా ఉండకూడదు. ఉదాహరణకు స్త్రీ రక్షణ, బ్రాహ్మణ రక్షణ, గోరక్షణ మానవ విద్యుక్త ధర్మమును వచింపబడుతున్నది. పైన చెప్పినట్లుగా వాటిలో దేనికైనను ముప్పు వాటిల్లినప్పుడు దాని యొక్క రక్షణకై సత్యమును ఉల్లంఘించినప్పటికీ తప్పు లేదని మున్నుడి. కనుక ధర్మసూత్రములు అతి సూక్ష్మములుగా ఉంటాయి. దేశకాల పరిస్థితిని బట్టి ధర్మాన్ని నిర్ణయింపవలెను. ఒక్కొక్క పరిస్థితిలో ధర్మం అనుకునేది అధర్మమవుతుంది. కావున అతి సూక్ష్మ బుద్ధితో ఆలోచించి గాని ధర్మము నిర్ణయింపలేము. పై సత్యమును మనుస్మృతి ఇలా సమర్థిస్తుంది. యస్తర్కేణానుసంధత్తే సధర్మం వేదనేతరః. తర్కమును ఉపయోగించి సూక్ష్మముగా ఆలోచించిన వ్యక్తి మాత్రమే ధర్మమును నిర్ణయింపగలడు. ఇతరులకు అది సాధ్యం కాదు అని మను మహర్షి మనకి తెలియజేశాడు. ఏది ఏమైనప్పటికీ భారతీయ సంస్కృతిలో సత్యవాక్పాలనకు ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వబడటం చాలా ముదావహం. సత్యము కొరకే శ్రీరామచంద్రమూర్తి అనేక కష్టాలు పడవలసి వచ్చింది. ఎన్ని బాధలు పడవలసి వచ్చినప్పటికీ శ్రీరాముడు సత్యాన్ని, ధర్మాన్ని త్యజించలేదు. ఏనాడు మర్యాదను తప్పలేదు. అందులకే రామో విగ్రహాన్ ధర్మ, రాముడు ధర్మ విగ్రహం లాంటి వాడని ఖ్యాతిని పొంది భారతీయులందరికీ ఆదర్శమూర్తయ్యాడు. ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ధర్మ మార్గంలో ఎలా నడవాలో ప్రత్యక్షంగా చూపించినటువంటి ఆదర్శమూర్తి శ్రీరాముడు. భారతీయులు ఆయనను ఆదర్శ పురుషోత్తముడు అనియు, మర్యాదా పురుషోత్తముడు అనియు కొనియాడటకు కారణం ఇదే. శ్రీహరిశ్చంద్ర మహారాజు తాను రాజ్యాన్ని కోల్పోయినను, చివరికి భార్య బిడ్డను కోల్పోయినప్పటికీ, తాను కాటి కాపరి అయినప్పటికీ సత్యమును వంజించలేదు. మెడలోని మంగళసూత్రము విక్రయించి కాటి శుల్కమును చెల్లింపమని తన భార్యకు చంద్రమతిని శాసించినటువంటి సత్యపరాక్రమచంద్రుడు హరిశ్చంద్రుడు. అటువంటి మహనీయులు కన్నభూమి ఈ భారతావని. సత్యవాక్పాలన కొరకే బలి చక్రవర్తి తన సర్వస్వాన్ని కోల్పోయాడు. గురువు వారించినప్పటికీ గురువు యొక్క శాపమునకు కూడా విరువక సత్యమును పాలించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనాడు. అలాగే శిబి చక్రవర్తి, రాజా రంతిదేవుడు మొదలగు అనేక మంది మహాపురుషులు కూడా
సత్యవాక్పాలనను పాటించి మన చరిత్రలో వన్నెకెక్కారు. ఇదే సనాతన ధర్మం యొక్క ఘనత. సత్యవ్రతుడైనటువంటి మహాపురుషుడు ఎలా ప్రవర్తించాలి అనిన విషయమును గూర్చి సనాతన ధర్మం ఇలా అంటుంది: మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మహాపురుషులు మనోవాక్కాయ కర్మములలో ఏకరూపులుగా ఉంటారు. ఈ సత్యమునే ఇలా సూక్తి కూడా విశదీకరించుతున్నది. దంతి దంత సమానం హి నిసృతం మహతాం వచః కూర్మగ్రీవేవ నీచానాం పునరాయాతి యాతి చ. మహాత్ములు ఒక్క మాట అన్నారంటే ఆ మాట మీదే నిలబడతారు. వారిలో రెండు నాల్కల ధోరణి అనేది ఎప్పటికీ ఉండదు. ఏనుగు దంతం ఒకసారి ఉద్భవించిందంటే మరలా లోపలకు వెళ్ళదు. తాబేలు మెడ అలా కాదు, అది ఎన్నిసార్లైనా వెలుపలకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. నీచమానవుల స్థితి తాబేలు వలె ఉంటుంది. వారు ఒక మాట చెప్పి దాని వలన ప్రయోజనం లేదంటే మరలా మాటలను ఉపసంహరించుకుంటూ ఉంటారు, మన రాజకీయ నాయకుల్లాగా. సత్యాన్ని మించిన కర్తవ్యము లేదు, అసత్యాన్ని మించినటువంటి నికృష్టమైన పాపము లేదు అని స్వామి వివేకానందులు వచించారు. సత్యవ్రతుడైనటువంటి యోగి ఏ కర్మలను ఆచరించకపోయినప్పటికీ కోరిన కర్మఫలాలను పొందేటువంటి శక్తి కలవాడై ఉంటాడు అని శ్రీ పతంజలి మహర్షి యోగ సూత్రంలో సూచించాడు. సత్యప్రతిష్ఠాయాం ఫలాశ్రయత్వం అన్నాడు. ఒక సందర్భంలో శ్రీరామచంద్రుడు ధర్మం యొక్క ప్రాముఖ్యతను, సత్యధర్మములకు గల అవినాభావ సంబంధమును గురించి ఇలా అన్నాడు: ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం. లోకములో ధర్మమే శ్రేష్టమైనది, సత్యం ధర్మములోనే ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యం యొక్క ప్రాశస్త్యమును సనాతన ధర్మం ఎంత చక్కగా వర్ణించిందో గమనించండి. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితం సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. లోకమును పాలిస్తున్న ప్రభువు సత్యమే. సత్యము ఎచట ఉంటుందో అట లక్ష్మి అంటే ఐశ్వర్యం ఉంటుంది. లక్ష్మి ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. కారణము అన్నింటికీ సత్యమే మూలము. సత్యానికి మించినటువంటి పరమ పదము లేదు. ఆచారః పరమో ధర్మః. సదాచారమే ఉత్కృష్టమైనటువంటి ధర్మము అని మనుమహర్షి యొక్క వచనం. కావున మానవులందరూ సదాచారవన్ సంపన్నులై సత్యవాక్పాలనా దక్షులై పరమ పదమును పొందుదురుగాక. ఇది సత్యవాక్పాలన యొక్క గొప్పతనం. ఇప్పుడు అహింసాపాలన గురించి తెలుసుకుందాం. అహింసాను పదనముకు నిర్వచనము బాగా విచారించుదాం. అహింస అపీడా ప్రాణినాం. జీవులకు ఏ విధమైన కష్టమును అనగా పీడను కలిగించకపోవడమే అహింస అని శ్రీ శంకర భగవత్పాదుల వారు సూచించారు. సర్వభూతేభ్యో భయం అహింస. ఏ జీవికి భయం కానీ బాధ కానీ కలిగించననే అభయప్రదానము అహింస అని మరి యొక్క నిర్వచనం. సనాతన ధర్మము అహింసా పరమో ధర్మ. ఏ ప్రాణికైనను మనోవాక్కాయ కర్మల ద్వారా ఏ విధముగనను హింసింపకుండుటయే మానవుని యొక్క పరమ ధర్మమని బోధించుతున్నది. అలాగే శ్రీ వ్యాస మహర్షి అహింస యొక్క శ్రేష్టత్వాన్ని గురించి మహాభారతం ఇలా చెప్పారు: అహింసా పరమో ధర్మ తథాహింసా పరం తపః అహింసా పరమం జ్ఞానం అహింసా పరమార్జవం. అహింస పరమశ్రేష్టమైనటువంటి ధర్మం.
అహింస పరమశ్రేష్టమైనటువంటి తపస్సు, అహింస పరమశ్రేష్టమగు జ్ఞానము, అహింస పరమశ్రేష్టమగు రుజుత్వము. భగవంతునికి అతి ప్రీతికరమైనటువంటి అష్టపుష్పాలలో కూడా అహింసకు ప్రథమ స్థానం ఇవ్వబడినది. మనం కనుక భక్తి మార్గంలో మానసిక పూజ అనేది ఎంత గొప్పదో తెలుసా? ఈ పూజలో అష్టభావన సుమాలతో పుష్పాలతో భగవంతుని అర్చిస్తారు. ఆ అష్టపుష్పాలు ఏమో తెలుసా? చూడండి. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వదభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. కావున అహింసాపాలన సర్వోత్కృష్టమైనటువంటి విద్యుక్త ధర్మంగా గణింపబడుతున్నది. అహింస యొక్క ప్రాముఖ్యతను ప్రజల దృష్టికి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా జనులందరూ దానిని పాటించున్నట్లుగా చేయుటకే ధర్మ ప్రచారము జరుగుతుందని శ్రీ వ్యాస మహర్షి మహాభారతంలో ఇలా పేర్కొన్నాడు. అహింసార్థాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం యస్మాదహింసా సంయుక్తః సధర్మ ఇతి నిశ్చయః. లోకములోని సమస్త జీవులు హింసింపబడకుండా ఉండటం కొరకే ధర్మ ప్రచారం చేయబడుతుంది. అహింసను ఇముడ్చుకున్న సత్యమే ధర్మము, ఇది నిశ్చయము. శ్రీ పతంజలి మహర్షి అహింసావ్రతులైన మహాత్ముల సాన్నిధ్యంలో శత్రుత్వమును వీడి అన్ని ప్రాణులు హింసారాహిత్యంగా శాంతంగా మనుగడ సాగిస్తాయని యోగ సూత్రాల్లో చెప్పున్నారు. అనగా ఆత్మ గురించి అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః అని శివ కుటుంబంలో గురించి మనం విచారిస్తున్నప్పుడు పాము, నెమలి, వృషభము, మూషకం వాటి సహజ వైరాన్ని మర్చిపోయి భయద్వేషాదులను వీడి శివుడి సాన్నిధ్యంలో ప్రశాంతంగా హింసారాహిత్యంగా జీవనాన్ని సాగిస్తాయి. ఇదే శివ కుటుంబం యొక్క ప్రత్యేకత, వైభవము. దర్శోపనిషత్తు అహింసను మరొక కోణంలో దర్శించి వేదాంతపరంగా ఇలా అంటుంది. ఆత్మా సర్వగతోచ్ఛేద్యః న గ్రాహ్యః ఇతి యా మతిః సా చ హింసా. ఆత్మ సర్వవ్యాపకమైనది, ఛేదింపరానిది, అగ్రాహ్యమైనది అను భావనను కలిగి ఉండటే శ్రేష్టమైనటువంటి అహింస అని వేదాంతులు నిర్వచించారు. అనగా ఆత్మ సర్వవ్యాపకమైనదను భావనను కలిగి ఉండమని శృతి బోధించుచున్నది. ఈ భావనను కలిగి ఉన్న వ్యక్తి తనలో ఉన్న ఆత్మయే సర్వజీవులలో ఉన్నదను భావనను కలిగి ఉన్న వ్యక్తి ఏ ప్రాణిని హింసించలేదు. కనుక ఆ వ్యక్తి అహింసా ధర్మాన్ని తప్పక పాటించును. కావున లోకంలోని మానవులందరూ పరమధర్మమైనటువంటి అహింసను పాటించాలి, తరించాలి. ఇప్పుడు పరోపకార పరాయణత. సనాతన ధర్మం పరోపకారాన్ని గురించి ఏమి చెప్తుందో విచారించుదాం. ఒకప్పుడు భగవాన్ శ్రీ వ్యాస మహర్షి, ఓ మహనీయ, నీవు వేద విభజన గావించి ప్రచారం చేశావు, అష్టాదశ పురాణాలు రచించావు, మహాభారతము రచించావు. వీటన్నిటి యొక్క సారాంశమేమి అని అడిగితే ఆయన పరోపకారమే ఉత్కృష్టమగు పుణ్యము, పరపీడనమే నికృష్టమగు పాపము, ఇదే వాటన్నిటి యొక్క సారము అని సమాధానించాడు. శ్లోక రూపంలో ఎలా ఉంటుంది చూడండి. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. కావున పరోపకారమునకు మించిన ధర్మము లేదు. సనాతన ధర్మములో పరోపకారానికి అతి ముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వబడింది. పరోపకారార్థమిదం శరీరం అని శృతివాక్యం. పరులకు ఉపకారము చేయుటకే మానవునికి శరీరము లభించినది అని సనాతన ధర్మం మనకి బోధిస్తున్నది.
మరియు ఎవరి శక్తి కొలది వారు ఉపకారంతో పరులకు సహకరించవలెననేది. అది ఏ మనుష్య జీవనకు పరమమైనటువంటి ధర్మము. సనాతన ధర్మము ఇలా అంటుంది: పరోపకారః కర్తవ్యః ప్రాణైరపి ధనైరపి పరోపకారజం పుణ్యం న స్యాత్ క్రతుశతైరపి. ప్రాణములను త్యజించి అయినను ధనమును వ్యయము చేసి అయినను పరోపకారము చేయుటయే మానవుని యొక్క విద్యుక్త ధర్మం లేదా కర్తవ్యం. పరోపకారము వలన లభించిన పుణ్యముతో వందలాది యజ్ఞములు కూడా సరితూగవు. సోదరాణాం మానవానాం హితకారి చ సద్వచః ఉక్త్వా సంసేవ్య తద్దుఃఖం యావచ్చక్యపనోదయ. సోదర మానవులకు హితకరములైన సేవలను చేయుచు నీ శక్తి కొలది వారికి దుఃఖోపశమనమును గావింపవలయును. స్వసుఖంతు పరిత్యజ్య అన్యాంస్తు సుఖయేత్ సదా ప్రజాహితకరాణ్యేవ సత్కార్యాణి సమాచరేత్. ఎవడైతే తన సుఖాన్ని త్యజించేనను సర్వదా పరోపకారమును చేయవలేను, ప్రజాహితకరములైనటువంటి సత్కార్యమును ఎల్లప్పుడూ ఆచరింపవలను అని సనాతన ధర్మం మనకు బోధిస్తుంది. హే బాలలోక సేవార్థం కృష్ణం త్వజ్జీవితం సదా అర్పయిత్వా చ హర్షేణ సార్థకం కురు యత్రతః. ఓ మానవ, ఎల్లప్పుడూ పరోపకారార్థముని జీవితాన్నంతటినీ సంతోషముతో అర్పించి ప్రయత్నపూర్వకంగా నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఇచ్చిన రెండు పదాలు సంతోషముతో మరియు ప్రయత్నపూర్వకముగా జాగ్రత్తగా గమనించదగినవి. అంటే పరోపకారమును ఏదో బలాత్కారముతో చేసినట్లుగా కాకుండా సంతోషముతో చేయవలేను మొదటి పదము సూచిస్తుంది. ఏదో ఒక అవకాశం దొరికితే చేస్తామన్నట్లు కాకుండా ప్రయత్నము ద్వారా అవకాశమును కల్పింపజేసుకొని ధార్మిక కార్యములను ఆచరించేటువంటి జీవితాన్ని సార్థకము చేసుకొనవలేనని రెండవ పదము తెలియజేయుచున్నది. మన సనాతన ధర్మం బోధించుచున్న ఎంత ఉత్కృష్టమైనటువంటి భావన కదా ఇది. దీనానాథాన్ సేవస్య దీనానాథాన్ సేవస్వ హిత్వా ప్రతిఫలం సదా త్యక్త్వా త్వం స్వార్థచింతాం చ ప్రాణినాం సుఖదాం కురు. దీనులను దిక్కులేని వారిని ఎల్లవేళలా ప్రతిఫలాపేక్ష లేకుండా సేవించాలి. స్వార్థాన్ని వదిలిపెట్టి ప్రాణులకు సుఖాన్ని కలుగు చేయాలి అని మన సనాతన ధర్మం బోధించుతున్నది. శాంతో మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః. శాంత స్వభావులు మహాత్ములైనటువంటి సంత పురుషులు వసంత ఋతువులాగా లోకానికి ఉపకారం చేస్తూ చరిస్తారు అని శ్రీ శంకర భగవత్పాదుల వారు అంటారు. ప్రకృతిలోని ప్రతీదీ పరోపకారంగానే ధ్యేయంగా నుంచి చరిస్తున్నటువంటి విషయాలు. సూర్యుడు మానవులకు వెలుగునిస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు, చెట్టు నీడను ఫలాన్ని ఇస్తున్నాయి, పొదలు పూలనిస్తున్నాయి, మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి, ఇంకా ఎన్నో ఎన్నో ఉపకారాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిఫలాలే అపేక్ష లేకుండానే మానవులకు ఉపకారం చేయుచున్నవి. మానవుడు వాటిని చూచి అయినను నేర్చుకునవలేను కదా. కావున ప్రతి మానవుడు పరోపకార పరాయణుడై చరించి తరించుగాక. క్షమ క్షమ అనగా పరుషవాక్యములు కానీ సహించుటయే క్షమ అంటారు. క్షమ యొక్క విశిష్టతను సనాతన ధర్మం చక్కగా వర్ణించిందో గమనించండి. నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణః గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా. మానవుని యొక్క ఆభరణము రూపం,
ఆ రూపానికి ఆభరణం గుణం, గుణానికి ఆభరణం అతను పొందినటువంటి జ్ఞానం, జ్ఞానానికి ఆభరణం క్షమా, ఓర్పు. మానవునికి రూప గుణ జ్ఞానముల కంటేనూ క్షమయే ఉత్కృష్టమైనటువంటి ఆభరణం. మానవుడు రూపగుణ జ్ఞానములు కలిగి ఉన్నప్పటికీ క్షమ లేనిచో శోభింపజాలడు. సత్పురుషులు క్షమను తన సహజ స్వభావముగా కలిగి ఉంటారు. కావున క్షమ ఉత్తమోత్తమైనటువంటి మరియు వాంఛనీయమైనటువంటి సద్గుణం. క్షమ వలన లభించు లాభమును గురించి ఇంకా ఇలా చెప్పబడుతున్నది. క్షమా సత్యం కరేయస్య దుర్జనః కిం కరిష్యతి అతృణే పతితో వన్నిః స్వయమేవోపజాయతే. సహనము అనే ఖడ్గాన్ని ఎవరు చేతి యందు ధరించి ఉంటారో వారిని దుర్జనుడు ఏమి చేయజాలడు. ఎట్లంటే గడ్డి లేని చోట పడినటువంటి అగ్ని ఏమవుతుంది, దానంతట అదే శమించుచున్నది కదా, ఆరిపోచున్నది కదా. ఇచ్చట క్షమ యొక్క లాభమును చక్కని ఉపమానముతో విశదీకరించడం జరిగినది. అంటే అగ్ని పడిన చోట గడ్డి ఉంటే అది రగులుకొని పెద్ద మంటకు తయారవుతుంది. అతను గడ్డియే లేననుకోండి, అగ్ని లాంటిది కూడా ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు, దానంతట అది ఆరిపోవటమే. అలాగుననే దుర్జనుడు కష్ట నష్టములు కలిగించినప్పుడు కానీ, పరుషవాక్యములు నాడినప్పుడు కానీ, రెండవ వ్యక్తి మారు మాట్లాడక సహించిన ఎడల ఆ దుర్జనుడు తనంతట తానే శాంతించును. అటులగాక రెండవ వ్యక్తి కలహించిన ఎడల వైరము లేక శత్రుత్వం పెరిగి విపత్కర పరిణామాలకు దారితీస్తుంది. కనుక క్షమ చాలా అవసరము. సద్గుణేషు చ సర్వేషు క్షమా శ్రేష్టతమా మత ఆదర్శ దేవతా ప్రోక్త క్షమాయాం భూమిరేవహి. సద్గుణములన్నింటిలో కూడా క్షమ శ్రేష్టతమైనదని పెద్దలు చెబుతుంటారు. క్షమయందు భూమి ఆదర్శ దేవత అని చెప్పబడుతున్నది. సహనమునందు భూమాతకు మించిన వారు లేరు. మనము భూగర్భమును చీల్చి బంగారం, వెండి, బొగ్గు, గంధకం మొదలైనటువంటి అనేక ఖనిజాలను మనం పొందుతున్నాం. భూమిలో అగాధమైనటువంటి బావులు త్రవ్వి పెట్రోలు, డీజిలు, కిరోసిన్ మొదలైనటువంటి ఇంధనములు తీచున్నాం. నీటి కొరకు భూగర్భములోని గొట్టములు దింపుచున్నాం. రైతు నాగలితో దుక్కి దున్ని భూగర్భమును చీల్చి పంటను పొందుచున్నాడు. మనం ఎన్ని విధాములుగా బాధించినప్పటికీ భూమాత నుండి ఏ విధమైన ఫిర్యాదు లేదు. కావున మానవులు భూమాతను ఆదర్శప్రాయంగా తీసుకొని సహనశీలురై ప్రవర్తించవలెనని సనాతన ధర్మం మనకి బోధిస్తుంది. సర్వాణి కష్టకార్యాణి క్షమావాన్ సాధయేత్ స్వయం క్షమావాన్ లోకపూజ్యస్యాత్ కీర్తిం విందంతి శాశ్వతం. సహనం గలవాడు ఎంతటి కష్టకార్యములైనను స్వయముగా సాధించి తీరగలడు. సహనవంతుడు లోక ప్రజల చేత పూజింపబడి శాశ్వతమైన కీర్తిని బడేయగలడు. ఈనాడు మానవుడు సాధించిన భౌతిక శాస్త్రాభివృద్ధికి క్షమయే కారణమై ఉన్నది. భౌతిక శాస్త్రజ్ఞులు పరిశోధన చేయనప్పుడు అనేక సార్లు విఫలురైనప్పటికీ వారు ఓర్పును కోల్పోవక పరిశోధనలు సాగించుతూనే ఉన్నారు. వారు అనేక కష్ట నష్టముల కోర్చి సహనశీలురై పరిశ్రమించుట వలననే ఈనాటి మానవులు అనేక విధములైనటువంటి సౌకర్యాలను అనుభవిస్తున్నారు కదా. కావున సహనము మానవునకు అతి ముఖ్యమైనటువంటి ఆభరణము. సాధనేషు చ కష్టేషు చేష్టాసు వచనేషు చ క్షమా సాక్షాచ్చ దృశ్యేత కృచ్రేణాపి క్షమాం భజ. ఓర్పు సాధనల యందును, కష్టముల యందును, చేతల యందును అనగా పనులు చేయనప్పుడు మాటల యందును ప్రత్యక్షంగా కనబడవలెను. కావున కష్టించి అయినను సహనమును సాధింపుము అని సనాతన ధర్మం మనకి ప్రబోధిస్తుంది. క్షమయా ప్రాప్యతే లోకాన్ బ్రహ్మణ సమనంతరాన్. ఓర్పు ఉన్నవానికే ఈ లోకము పరలోకము రెండును సిద్ధించును అని శ్రీ వ్యాస మహర్షి మహాభారతలో నుడివినాడు.
కావున మానవులందరూ సహనశీలురై ప్రవర్తించుచు తరింతురుగాక. ఇంకా నెక్స్ట్ సుశీలము అంటే సచ్చీలము లేదా సౌశీల్యము. సచ్చీలము యొక్క ఆవశ్యకతను గూర్చి లేదా దాని వలన మానవునికి కలుగు ప్రయోజనమును గూర్చి సనాతన ధర్మం ఇలా వచిస్తుంది. సర్వతా మానవం శీలం రక్షత్యేవ న సంశయః శీలహీనో నరో న స్యాత్ దానవశ్యేతి కథ్యతే. సచ్చీలము మానవుని అన్ని విధములా తప్పక రక్షిస్తుంది, దానిలో సంశయం ఏమీ లేదు. సత్ప్రవర్తన లేనటువంటి మానవుడెన్నటికి కానేరదు, వాడు రాక్షసుడని చెప్పబడుతుంది. శీలము కలిగిన వ్యక్తి ఓర్పు, దయ, శాంతము, వినయము, భక్తి, పెద్దల ఎడ గౌరవము, అహింస, మానసిక సంతులము, నిగర్వము, హృదయ నిర్మలత, సద్భావము, ఇంద్రియ నిగ్రహము, తృప్తి, ధీరత్వము, దృఢత్వము, సదాచారము మొదలైనటువంటి సద్గుణాలన్నీ కలిగి ఉంటాడు. శీలహీనుడు పై గుణములకు వ్యతిరిక్తములైనటువంటి దుర్గుణాలను కలిగి ఉంటాడు. సచ్చీలము వలన కలుగు ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూడండి. శుకం లాభశ్చ కీర్తిశ్చ శాంతి జ్ఞానం తథైవ చ త్యాగో దైవానుగ్రహశ్చ సత్ప్రవర్తనయా భవేత్. సత్ప్రవర్తన వలన సుఖము, లాభము, కీర్తి, శాంతి, జ్ఞానము, త్యాగము, దైవానుగ్రహం, ఇన్ని లాభాలుంటాయి. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడై 14 సంవత్సరాలు వనవాసము చేయుట, తనకు సంక్రమించవలసిన రాజ్యాధికారాన్ని రాకుండా అడ్డుపడి కైకేయిని సైతం ఆప్యాయతతో పలకరించుట, తన శ్రేయోభిలాషిగా భావించుట, ఏకపత్ని వ్రతుడై పరస్త్రీని కన్నెత్తేను చూడకుండుట, యుద్ధానంతరము సీతతో పాటు వానర బలాన్ని కూడా అయోధ్యకు తీసుకుని మొదలగు లక్షణాలన్నీ కూడా శ్రీరామచంద్రుడి సౌశీల్యానికి తార్కాణాన్ని తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.